తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలోని రెడ్డి సంక్షేమ భవన్లో రెడ్డి సామాజిక వర్గం ఆత్మీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గూడూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాచం సునీల్ కుమార్ మాట్లాడుతూ రెడ్డి సామాజిక వర్గం అండగా లేదంటూ సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారాలు తిప్పుకొట్టేందుకు గూడూరు నియోజకవర్గం రెడ్డి సామాజిక వర్గం ఆత్మీయ సదస్సును ఏర్పాటు చేశామని అన్నారు. గ్రామాల్లో రెడ్డి సామాజిక వర్గం నాయకులు కీలక పాత్ర పోషిస్తూ ఓటరు జాబితా నుండి ఓటర్ స్లిప్పులు పంపిణీ, ఎన్నికల్లో ఓట్లు వేయించే వరకు వాళ్ల కష్టంకు వెలకట్టలేమని అన్నారు. వారి దయతోనే 2014లో ఎమ్మెల్యేగా గెలిచానని, ఆ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అని తెలిపారు. గ్రామాల్లో ఉన్న రెడ్డి సామాజిక వర్గం నాయకులు ఆశీస్సులు తనకు ఏళ్ల వేళలు ఉంటాయని, వారికి తాను ఎప్పుడు అండగా ఉంటానని అన్నారు. 3 నెలల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం తథ్యం, గూడూరు ఎమ్మెల్యేగా తాను గెలవడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆగిపోయి ఉన్న అభివృద్ధి పనులు తిరిగి పునర్ప్రారంభం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సదస్సుకు విచ్చేసిన వందలాది మంది రెడ్డి సామాజిక వర్గం నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రెడ్డి సామాజిక నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నాయకులు బాబురెడ్డి గారు, అలాగే శ్రీనివాస రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, నాగోరెడ్డి గారు, రవీంద్ర రెడ్డి గారు, అలాగే రామచంద్ర రెడ్డి గారు, పెద్దలు మోహన్ రెడ్డి గారు, వేదికైనటువంటి మన మాజీ జెడ్పీటీసీ భారతమ్మ గారు, అలాగే శ్రావణమ్మ గారు, పద్మమ్మ గారు, చెందినటువంటి ఆత్మీయ రెడ్డి మా మిత్రుడు, మా శ్రేయోభిలాషులు, నా వెల్విషర్స్, అలాగే పత్రికా విలేకరులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా నా నమస్కారాలు. చాలా సంతోషం ఉంది. ఈరోజు గూడూరు నియోజకవర్గంలో ఇంతమంది రెడ్డి గారి ఫ్యామిలీస్ ఈరోజు ఇక్కడ రావడం అంటే ఇది నా అదృష్టం. నేను చేసుకోవడం అదృష్టం. ఈ అదృష్టం రాదు. ఎందుకంటే ఎంతమంది, దాదాపు 500 మంది రెడ్డి గారి కుటుంబాలు ఇక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీని నన్ను ఆశ్రయించడానికి వచ్చారంటే నిజంగా మీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో రెడ్డి కమిటీ వారు లేరు. సునీల్ కుమార్ కి అండగా ఈ నియోజకవర్గంలో రెడ్డి లేనటువంటి ప్రచారాన్ని విరివిగా చేసినటువంటి పరిస్థితికి ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఈరోజు మా నాయకులందరూ కూడా కలిసి ఈ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకే ఈ నియోజకవర్గంలో రెడ్డి కమ్యూనిటీ మొత్తం కూడా భాగం సునీల్ కుమార్ గారికి అండగా ఉండే నిరూపించడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా వేదిక ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వచ్చాయి మనందరం కూడా గతంలో ప్రతి ఊళ్ళో కూడా ఏ పార్టీలో ఉన్నా మీరు చెప్తేనే ఓటు వేసేది కాబట్టి ఇంకోటి చెప్తే ఓటు, ఎందుకంటే ఇప్పుడు ఓటు వచ్చున్నారు అంటే ఎవరైతే గ్రామ స్థాయిలో, పంచాయతీ స్థాయిలో ఏ పార్టీకి అయితే ఓట్లు వేస్తున్నారో వాళ్ళందరూ కూడా రావడం నిజంగా చాలా సంతోషం. పైన ఎవరు రాదు, పైన మేనేజ్మెంట్ చేసేవారు కాదు. మీరు గ్రామ స్థాయిలో కష్టపడి ఏ పార్టీకైనా సరే ప్రాణాలలో గురించి ఓట్లు వేసేటువంటి వాళ్ళు అందరూ కూడా వీరందరూ కూడా మా ఉద్దేశం ఒకటే, తెలుగుదేశం పార్టీలో చాలా మంది ఉన్నారు, అయినప్పటికీ యాక్టివ్గా లేదు. ఎందుకంటే గత నుంచి కూడా గత నలభై శ్రీనివాస రెడ్డి గారి దగ్గర నుంచి కానీ, గోపాల కృష్ణ రెడ్డి దగ్గర నుంచి కానీ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కానీ తెలుగుదేశం పార్టీలో రెడ్డి సమాజం గారికి అదే నాటి నందమూరి తారక రామారావు గారి నుంచి నేటి చంద్రబాబు నాయుడు గారి వరకు రెడ్డి సమాజం విషయంలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే దాంట్లో పూర్తిగా మీ యొక్క అభిప్రాయాలు తీసుకొని పరిపాలించేటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తున్నా. మీ అందరికీ ఒప్పుకొని చేస్తున్నా. నన్ను ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో గెలిపించారు. నేను ఎవరిని ఇబ్బంది పెట్టా, ఎవరిని ఎక్కడ కూడా గౌరవించా, ప్రతి ఒక్కరిని గౌరవించా. అయినప్పటికీ నా దురదృష్టం, నన్ను ఎలక్షన్లో నేను ఓడిపోయా. ఎందువల్ల అర్థం కాదు. కొన్ని వేల కోట్లతో ఈ కోటి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా. ప్రతి ఊర్లో రోడ్లు వేసా, ప్రతి ఊర్లో కాలువలు కట్టించా, ప్రతి ఊర్లో స్కూల్ కట్టించా, అలాగే అంగన్వాడీ భవనాలు కట్టించా, అలాగే
ఇప్పుడు తుఫాన్ షెల్టర్ని కట్టించా. ఏ ఊరికి వెళ్ళినా ఆ శిలాఫలకం ఖచ్చితంగా ఉండేటువంటి కార్యక్రమం. అలాగే ఈ నియోజకవర్గంలో దాదాపు 9 కోట్ల నుండి 10 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చా. చాలా మందికి హాస్పిటల్లో ఎన్నో ఆపరేషన్లు చేయించా. అట్లాగే ఎవరైనా పేదవాడు వస్తే సహాయం చేశా. నేను చేసిందంతా ఇప్పుడు నాకు గుర్తుకొస్తున్నాయి, ఇప్పుడు నాకు గుర్తొస్తున్నది. నేను చేసినంతా అందులో అయినా కానీ ఒక్కసారి ఏదో అవకాశం ఏం చేసినా ఈ శాసనాన్ని గౌరవమైనా ఖచ్చితంగా గెలిపించుకుంటామని ఎక్కడికైనా అదే మాట్లాడుతున్న కార్యక్రమంలో మొట్టమొదటిగా మా మిత్రులు మా పార్టీ నాయకులు ముందు మన గూడూరు కాన్స్టిట్యూన్సీ లో నిధులు తీసుకొచ్చడం జరుగుతుంది. రెడ్డి సామాజిక వర్గం మీకు ఎప్పుడు అండగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా రెడ్డిని గౌరవించేటువంటి